పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఒక రహస్య అంతరిక్ష వస్తువు ఈ నవంబర్లో భూమి వైపు దూసుకొస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గంటకు 10 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ వస్తువు సాధారణంగా వాతావరణంలో దగ్నమైపోయి ఉండాలి లేదా భూమికి ఎక్కడో ఢీకొట్టినా పెద్దగా ప్రభావం చూపకూడదు. అయితే ఇది సాధారణ ఉల్క కాకుండా గ్రహాంతర జీవుల వ్యోమనౌక కావచ్చని తాజా అధ్యయనాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వస్తువును ఇంతకుముందు AP-10D అనే కోడ్ నంబర్తో పిలిచేవారు. ఇప్పుడు దీనికి గుబ్బాస్ అనే పేరు కూడా పెట్టారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు దీన్ని పరిశీలిస్తున్నారు. గ్రహాంతర జీవుల ఉనికిని కనుగొనడంలోని దీని పాత్ర ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ఇక 2017లో అంతరిక్షంలో కనిపించిన ఓమువామువా అనే వస్తువు కూడా ఎలాంటిదేనని అప్పట్లో వారు ప్రకటించారు. హవాయిలోని అట్లాస్ టెలిస్కోప్ సిస్టమ్ ఈ వస్తువును మొదట గుర్తించింది. దీని గమనం సూర్యుడి వైపు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడికి దగ్గరగా వెళ్లే కొద్దీ భూమిని ఢీకొట్టే అవకాశాలు తగ్గిపోతాయని వారు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ ఇది కేవలం ఊహాగానమే. ఒకవేళ భూమిని లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరికలు వస్తున్నాయి. ఇక రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ భూమి వద్ద ఉన్న రక్షణ వ్యవస్థలు దీనికి సరిపోవని ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ నాయకులు ఈ విషయంలో ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. మనిషి ఇప్పటికీ వనరుల కోసం ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. కానీ అంతరిక్షం నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవాలంటే ఐక్యత అవసరమని హార్వర్డ్ శాస్త్రవేత్తలు లోయల్ స్పష్టం చేశారు. ఒకవేళ ఈ వస్తువు నిజంగానే గ్రహాంతర వ్యోమనౌక అయితే మానవ జాతి ప్రాధాన్యత పూర్తిగా మారిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ప్రాంతీయ రాజకీయాలు, చిన్న సమస్యలు పక్కన పెట్టి అంతరిక్షం నుంచి వచ్చే ప్రమాదాలను అడ్డుకోవడమే ఆయన కర్తవ్యమని ఆయన హెచ్చరించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.